ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ తెలుసు, మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచి మావీ గన్ అనేటువంటి దాని మీద సోషల్ మీడియాలో ఎంత పెద్ద భయంకరమైనటువంటి ట్రోల్ నడుస్తుందో మీ అందరికీ తెలుసు. అయితే దాన్ని పరాకాష్ఠకు చేర్చే విధంగా, అంటే దీన్ని ఏం చెప్పాలనంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక సిగ్గు లేదు, సాక్షి ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయడానికే సిద్ధంగా ఉంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు ఒక షో జరిగింది. అందులో ఎవరయ్యా, కేఎస్ఆర్తో లైవ్ షో, అంటే మన కొమ్మినేని శ్రీనివాసరావు. ఈ కొమ్మినేని శ్రీనివాసరావు తోటి లైవ్ షోలో పాల్గొన్నాడు కారుమూరి వెంకటరెడ్డి, ఇంకెవరో ఇద్దరు అడ్వకేట్లు. సరే, వాళ్ళందరి టాపిక్ వాళ్ళు ఎందుకు మరి నామకే వాస్తుగా ప్యానల్లో పెట్టాడేమో నాకు తెలియదు, కానీ పెట్టాడు. ఎట్లా ఉందంటే, ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ, మీరు చాలా వరకు చూడండి, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా టీవీ5 కానీ ఏబిఎన్ కానీ మిగతా ఏ ఛానల్స్లో టచ్ అవ్వరు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా అందులో పోదామని అంటే ఫోన్ కాల్స్ వస్తే కట్ చేసేస్తారు. అంటే సాక్షికి వాళ్ళు చెప్పే వాటిని మాత్రమే, ఇంకా చెప్పాలి అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వాళ్ళు స్క్రిప్ట్ రాస్తారు, ఆ స్క్రిప్ట్ని వీడియో రూపంలో చేసి దాన్ని ప్రజల్లో పంపించడమే వాళ్ళ పని. అందులో తమ్నేల్ ఒకటి పెట్టాడు. ఏం పెట్టాడు తమ్నేల్ అంటే, మావీ గన్ పేరు ఎప్పుడైతే చంద్రబాబుకు వెన్నులో వణుకు పుట్టేస్తుంది, జగన్ నోట ఈ పేరు రావటమే ఉలికి పడ్డ కూటమి అని చెప్పేసి తమ్నేల్ పెట్టాడు. దీనికి ఇది ఎక్కడ వచ్చిందో తెలుసా? సాక్షి అనేటువంటిది వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వస్తే పాపం పొరపాటున వాళ్ళు కామెంట్ బాక్స్ ఆపేసుకోవటం మర్చిపోయారు. అందులో ఒక్కసారి కామెంట్స్ చూడండి బ్రోస్, ఈ మామూలుగా కాదు. ప్లీజ్ బ్రో, ఇది సాక్షి ఛానల్, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి కామెంట్స్ పెట్టండి బ్రో, మరీ ఇంత దారుణంగా మాట్లాడితే ఎలా బ్రో? సరే, మా జగన్ అన్న టాబ్లెట్ కోసం మావీ గన్ అనే క్యాపిటల్ పెట్టి మావీ గన్ టు లండన్కు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ప్లాన్ చేసిండు మా జగన్ అన్న. ఈ సౌండ్ ఎన్ని రోజులు ఉంటుందో కానీ కనీసం రాజధాని విషయంలో ఒక విజన్ అని పెట్టి మధ్యలో గన్ పెట్టి విజన్ లేదు అని చెప్పాడు. మావీ గన్ మావయ్యగా మార్చేశారు కదా, మొత్తానికి మావీ గన్నుతో వైసీపీ మొత్తాన్ని పాతాళానికి పోయింది కదరా జఫా. ఇది మీరు కావాలంటే మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎక్కడ మనం పెట్టినటువంటి కామెంట్స్, మనం క్రియేట్ చేసిన కామెంట్స్ కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి తమ్మునేల్స్ పైన నెటిజన్స్ ఇంత దారుణంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కడన్నా వైసీపీకి ఫేవర్గా ఇక్కడ మాట్లాడాలి వాళ్ళ సొంత ఛానల్లోనే. మరి వైజాగ్ ప్యాలెస్ని ఏం చేద్దాం, ఇక్కడ మావీ గన్ ఎప్పుడు అక్కడ ప్యాలెస్లకు పోతాయి? అసలు జగన్ మావీ గన్ అనే పదాన్ని వరుసగా నత్తి లేకుండా టకటక మీడియా ముందు చెప్పమనంటారా జఫాస్? మీ ఫ్యూచర్ మొత్తం అర్థమైపోయిందిరో. ఇక మీ జగనన్న పర్మనెంట్గా హెలంకా ప్యాలెస్లో ఉండిపోవటమే. ఈ మావీ గన్ ఎఫెక్టు మమ్మల్ని భయపెట్టట్లా, మిమ్మల్ని వైసీపీ నాయకులు చొక్కాలు కాలర్లు మామూలుగా ఇళ్లల్లో కూర్చొని మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని బిల్లు చేపించడంతో వైసీపీ వాళ్ళు సగం చచ్చిపోయారు, పెళ్ళాల చాటుని ఏడుస్తున్నారు. ఎప్పుడైతే మా అన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక అనౌన్స్మెంట్ చేశాడో, ఇక ఇళ్లల్లో కూర్చొని తలుపులు వేసుకొని ఇళ్లల్లో కూర్చొని ఏడుస్తున్నారు. మీరు అసలు కూటమేం కర్మ, మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం ఆశ్చర్యపోయింది. యావత్ రాష్ట్రం అంతా అసలు ఏందిరా ఈ పేరేందిరా, ఈ మావీ గన్ ఏంది, మావీ గన్ ఏంది, బాబాయ్ గొడ్డలేంది, లేకపోతే మాది గంజాయి, మాది కొకెయిన్, లేకపోతే మాది బ్రౌన్ షుగరు, ఏంది ఈ పేర్లు ఏంది ఏమన్నా? దానికి సోషల్ మీడియాలో ఎంత పెద్ద ట్రోల్స్ వచ్చాయో, ఎంత పెద్ద మీమ్స్ తయారు చేశారో అందరికీ తెలిసిన విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో ఫ్లోలో ఎవడో తిక్కనాకుడికి ఒక సోషల్ మీడియాలో ఒక రైట్ రాస్తుందని రాసే జగన్మోహన్ రెడ్డి చదివిస్తే దాన్ని కూడా హైలైట్ చేసే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, హైదరాబాద్ అంటే కేవలం హైదరాబాద్ అంటే ఏంటి? ఒక్క హైదరాబాదే ఉందా? ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, ఇలా అనేకమైనటువంటి వాటిని అన్నిటిని కలిపి కదా హైదరాబాద్ అనేది. హైదరాబాద్ సికింద్రాబాద్ కలవటానికి ఎన్ని రోజులు పట్టింది?
మరి ఇవన్నీ నాకు అర్థం కాని విషయం. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మేధావి అనుకుంటాడా ఏంటి? లేకపోతే సాక్షి వాళ్ళు మేమే పెద్ద టెలికాస్ట్ చేస్తున్నాం, మమ్మల్ని మించినటువంటి అనాలిసిస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటారా? ఎందుకంటే నేను చిన్న ఉదాహరణ చెప్తున్నా వినండి. వీళ్ళు ఏమంటారు, సరే నేను ఏందిరా వీడు ఇంత పెద్ద హైలైట్ విషయం ఏముందా, అందులో వణుకు పుట్టే విషయం ఏముందా చూద్దామని చెప్పేసి నేను అందులో చూస్తే ఈ కారుమూరి వెంకటరెడ్డి గారు మాట్లాడతాడు, ఈ కారు కోతలోడు మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలి. ఏమని ఆలోచన చేయాలి? మచిలీపట్నాన్ని, విజయవాడని, అమరావతిని, గుంటూరుని కలిపి ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించుకున్నట్లయితే 2 రైల్వే జంక్షన్స్ వస్తాయి. అంటే గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్ వస్తుంది. అలాగే 2 నేషనల్ హైవేస్ వస్తాయి. అంటే దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కనెక్టివిటీ, రోడ్ కమ్ రైల్ కనెక్టివిటీ వస్తుందని చెప్తాను. అదే తిక్కనాయాల మొదటాంచి మేము చెప్తుంది అందుకే కదరా, అటు అమరావతిని రాజధాని చేస్తే ఇటు గుంటూరు, విజయవాడ 2 కలిసిపోతాయనే కదా మేము చెప్పింది. ఆ 2 విలేజెస్ మధ్య డిస్టెన్స్ ఎంత? ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? 40 కిలోమీటర్లు కూడా లేదు. అమరావతిని సెంటర్ బోర్డు కింద పెడితే రెండింటి మధ్య డిస్టెన్స్ 40 కిలోమీటర్లు ఉంది. అంటే అటు 20 ఇటు 20. మేము మొదటి నుంచి చెప్తుంది కూడా అదే కదా, చంద్రబాబు నాయుడు చెప్పేది అదే కదా. అమరావతి రాజధాని అయితే విజయవాడ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది, గుంటూరు కూడా హెడ్ క్వార్టర్లా పనిచేస్తాయి. ఎవరు కావాల్సిన వాళ్ళు అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాజధాని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అయ్యే వరకు, దాని డెవలప్మెంట్ అని పెరిగే వరకు ఓఆర్ సర్కిల్ అని చెప్పేసి ఆల్రెడీ అవుటర్ సర్కిల్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ సర్క్యులేషన్ పరిధి అనేది డెవలప్మెంట్ పెరిగే కొద్ది పెంచుకుంటూ పోతారు. హైదరాబాదుని అవుటర్ రింగ్ రోడ్ పరిధి మొదట్లో రాజశేఖర రెడ్డి గారి టైంలో చేశారు, మళ్ళీ 10 years తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో చేశారు, మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారు అవుటర్ రింగ్ రోడ్ సర్కిల్స్ని పెంచేశాడు. అంటే ఎందుకు పెంచాడు? పెంచడం ద్వారా ఏంటంటే హైదరాబాదు పరిధిలోకి ఇంకా కొన్ని గ్రామాలు, కొన్ని మండలాలు రావటం ద్వారా మనకి కావాల్సినటువంటి ప్లేసెస్ అవైలబిలిటీ ఏర్పడుతుంది. అది కూడా హైదరాబాద్ పరిధిలోకి రావటం జరుగుతుంది. కాబట్టి మనకి అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉత్పత్తి పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది. ఈ తిక్కనాకుడుకులకి ఇది కూడా తెలియదు. ఇలా ఏమంటాడు, మచిలీపట్నం కాడి నుంచి గుంటూరు వరకు 170 కిలోమీటర్లు. మొన్న ఏమంటాడు, అసలు అమరావతికి ఒక సెక్రటేరియట్, ప్రభుత్వ భవనం, 4 కార్యాలయాలు కట్టి ఆడ పడేస్తే అదే రాజధాని అయిపోతుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ కార్యాలయం అయిపోద్ది. జగన్మోహన్ రెడ్డి రేపు జైల్లో ఉంటే అదే కార్యాలయం అయిపోద్ది. ఏందిరా తిక్క సన్నాసులారా, మీకు ఏమన్నా బుర్ర ఉందా? ఏమన్నా ఆలోచన ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ మైండ్కి ఏమన్నా ఎక్కుతుందా, ఎక్కట్లేదా వాళ్ళు? కాబట్టి నేను చెప్పేది అంటే, ఈ ఉత్తర కుమారుని ప్రగల్భాలు బంద్ చేసి గ్రౌండ్ లెవెల్ రియాలిటీని తెలుసుకోకపోతే ఇక రానున్న రోజుల్లో మీకు ఆ 11 సీట్లు కూడా రావు. ముందుగా ఈ కారు కోతల వెంకటరెడ్డి గారిని ఇన్ని షోస్కి ముందు దూరంగా పెట్టండి. నేను ఫస్ట్ ఈడంతా బూజింగ్ మాటలే మాట్లాడుతున్నాడు. ఈడు మందు షాపుల దగ్గర బాగా అలవాటు పడిపోయి వాళ్ళు అక్కడ మాట్లాడే మాటలు తీసుకొచ్చేసి మీడియా షోలో మాట్లాడుతున్నాడు. అంటే కొంచెం ఈ కారు కోతలోని కొంచెం దూరంగా పెట్టుకుంటే మీ పార్టీకి ఇంకొంత లైఫ్ టైం ఎక్స్టెన్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.